వికారాబాద్ జిల్లా పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో అదనపు డీఎస్పీగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ కు పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. లగచెల్లెలు అధికారులపై దాడి ఘటన నేపథ్యంలోనే అటాచ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వికారాబాద్ జిల్లా పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? లగచర్లలో కలెక్టర్ అదేవిధంగా అధికారులపై జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆ దాడికి సంబంధించిన అంశంలో ఎవరైతే నిర్లక్ష్యం వహించారో అధికారులపై కూడా వేటు వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడింది. ఈ క్రమంలో కూడా ఇప్పటికే అదే విచారణ కొనసాగుతుంది. కొంతమంది అంటే రైతుల్ని కూడా అరెస్ట్ చేశారు. మరొకవైపు ప్రధాన ముద్దాయి సురేష్ ఇంతవరకు ఆచూకు దొరకలేదు. ఇంకోవైపు నరేందర్ రెడ్డి దాడికి పురిగొల్ప నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించిన పరిస్థితి. అదేగా పోలీసుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపించిందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇంకోవైపు అక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా కనిపిస్తుంది. అంటే తాజాగా అక్కడ దానికి సంబంధించిన అధికారి అంటే ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారి అక్కడ నిర్లక్ష్య వైఖరిగా భావిస్తూ పరిగి డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ అదనపు డిఎస్పీగా బాధ్యతలు నిర్వహించినటువంటి శ్రీనివాస్ కి పూర్తి బాధ్యతలు పరిగి డిఎస్పీగా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అయితే అంటే నిర్లక్ష్యం కారణంగానే అక్కడ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అంటే ఒక కలెక్టర్ పై దాడి జరగడం, అధికారులపై దాడి జరగడం అనేది సీరియస్ గా పరిగణిస్తున్న నేపథ్యంలో కూడా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉన్న నేపథ్యంలో నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై వేటుకు సిద్ధపడింది ప్రభుత్వం. ఈ క్రమంలో కూడా అక్కడ నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినటువంటి పరిగి డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.